ఇప్పుడు ప్రీవియస్ సెషన్లోని కరెంటు పొటెన్షియల్ చూసాం కదండి. వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. See here in figure 2.7 it's a wire here, AB wire, and electrons are moving from left to right. సో వాడు ఇచ్చేసాడండి ఎలక్ట్రాన్స్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నాయని. సో ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నప్పుడు ఇట్ క్రియేట్స్ 1 మిల్లీ యాంపియర్ కరెంట్ అన్నాడు. డిటర్మైన్ I1 అండ్ I2. సో ఈ కరెంట్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అన్నాడు. సో ఎలక్ట్రాన్స్ మూమెంట్కి కరెంట్ ఫ్లో అనేది ఆపోజిట్లో ఉంటుంది మనం తెలుసుకున్నాం. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు డెఫినెట్లీ మ్యాగ్నిట్యూడ్ సేమ్ 1 మిల్లీ యాంపియరే. సో ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఏ నుంచి బీకి ఉన్నది కాబట్టి మనకి పాజిటివ్ కరెంట్ ఖచ్చితంగా మనకి ఎలా ఉండాలండి, రైట్ టు లెఫ్ట్. సో I2 అనేది మనకి 1 మిల్లీ యాంపియర్. I2 1 మిల్లీ యాంపియర్ అంటే 1 కూలుంబ్ పర్ సెకండ్ అనే కరెంట్ అనేది మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నది. సో విచ్ మీన్స్ -1 కూలుంబ్ పర్ సెకండ్ అనేది మనకి ఏ నుంచి బీకి వెళ్తున్నది. సో మనకి ఏమవుతుందండి, I1 అంటే నెగిటివ్ కరెంట్ -1 మిల్లీ యాంపియర్ అనేది మనకి ఏ నుంచి బీకి మూవ్ అవుతున్నది. సో నెగిటివ్ ఛార్జ్ అనేది ఏ నుంచి బీకి మూవ్ అవుతున్నది, పాజిటివ్ ఛార్జ్ 1 మిల్లీ యాంపియర్ అనేది బి నుంచి ఏకి మూవ్ అవుతున్నది. సో I2 ఈజ్ 1 మిల్లీ యాంపియర్ అండ్ I1 ఈజ్ -1 మిల్లీ యాంపియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Here in the figure 2.11 they given V1 is 17 volts with this polarity. Polarity what fix చేస్తాడు. Determine what is V2 అన్నాడు. So V1, let us consider this is VA and this is VB అనండి. Now B with respect to B, A is a positive voltage. ఎంత వాడు ఇచ్చేసాడు 17 volts అని. So A is plus 17 volts when compared to B. So VAB, which is your V1, is 17 volts. So దీని ఎలా రాయొచ్చు నేను, this is VA minus VB. అయితే నెక్స్ట్ చూడండి, ది V2 ఎంత అని అడుగుతున్నారు. సో V2 if you observe here this is a positive అంటే B పాజిటివ్, A నెగిటివ్ అంటే B at higher potential VB minus VA. సో this is your VBA. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీయండి, దెన్ దట్ ఈస్ VA minus VB. సో this is minus VAB. ఆల్రెడీ VAB మనకి 17 అని ఇచ్చేసాడు. సో V2 ఈజ్ -17 volts.